నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ హామీలు ఇస్తాను అని చెప్పి అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేశారు. అయితే సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుస్తుంది. కానీ అయితే ఆయన ఇవ్వనటువంటి ఒక హామీ, ఆయన అంతర్ముఖంగా ఆయన ఇచ్చుకున్నటువంటి ఒక హామీని మాత్రం సక్సెస్ఫుల్గా రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరుస్తూ వస్తున్నారు. అదేంటంటే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతులకు సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి మద్యం కేసు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదంటే శాండ్ కేసులు కానీ, ఫైబర్ నెట్ కేసులు కానీ, ఇవన్నీ కేసులు ఒక్కొక్కటిగా ఆయన కొట్టేయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా ఫైబర్ నెట్ కేసు కానీ, మద్యం కేసు కానీ, గతంలో ఫిర్యాదు చేసినటువంటి మధుసూదన్ రెడ్డి కానీ, వాసుదేవ్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క కేసులని మేము వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పడంతో ఈ కేసులన్నీ కూడా ఆయన పైన ఉన్నటువంటి పూర్తిగా కొట్టేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ కేసులు కొట్టేయించుకున్నా కూడా ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి కేసులు కొట్టేసినట్టుగా కాపీలు మాత్రం బయటికి రావట్లేదు. అయితే గతంలోనే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఎన్నోసార్లు ఇక్కడ న్యాయస్థానాలకు, పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏంటంటే ఏవైనా కేసులు వాదించేటప్పుడు కానీ, కేసులు కొట్టేసినప్పుడు కానీ వాటికి సంబంధించినటువంటి కాపీలు ఏవైతే ఉంటాయి, అంటే ప్రతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎందుకంటే ప్రజలకు ప్రతి విషయం కూడా తెలియాలి అనే విషయంగా సుప్రీంకోర్టులో ఎన్నోసార్లు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఫైబర్ నెట్కి కానీ, మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయనపై ఉన్నటువంటి కేసులు కొట్టేసినా కూడా ఇవి ఎక్కడా కూడా పబ్లిక్ డొమైన్లో కనిపించకుండా పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఏవైతే 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించినటువంటి కేసు ఉందో, స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా పూర్తిగా కొట్టేయించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే యువతకు నైపుణ్యం దిశగా తీసుకెళ్తానని చెప్పి 2014 నుంచి 2017 మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సీమన్ అనే ఒక జపాన్ కంపెనీ తోటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రెండూ కలిసి యువతలో నైపుణ్యం తెస్తాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాంట్లో దాదాపుగా 370 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి సీమన్ అనే కంపెనీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పడం, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడంతో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడంతో దీనిపైన అటు ఈడీ కానీ, సిబిఐ కానీ పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగానే దీంట్లో అవినీతి ఆరోపణలు జరిగాయి అనే ఉద్దేశంతో అటు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచడమే కాకుండా వీటికి సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కొట్టేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్లోజర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎండీ ఉన్నారో ఆ ఎండీకి కూడా నోటీసులు పంపించారు. ఇప్పుడు ఈ క్లోజర్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన పైన ఉన్నటువంటి కేసులు మరి కొట్టేస్తారా, ఈడీ అటాచ్ చేసినటువంటి ఈ దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఈడీ మరి ఈ కేసులను కూడా పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందా అనేది ఒక రకంగా సస్పెన్స్గా అయితే మిగిలింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు తనపై ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటే, మరోవైపు మంత్రి లోకేష్ రీసెంట్గా మాట్లాడుతూ గతంలో ఏవైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నమోదైనటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మాఫీ చేయాలని చెప్పి నేను హోమ్ మినిస్టర్ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నానని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా ప్రజలకు పరిపాలన అందించడానికి కానీ, ప్రజలకు సేవ చేయడానికో, ప్రజలకు రక్షణ కల్పించడానికో కాదు, తమపై ఉన్నటువంటి కేసులని కొట్టేయించుకోవడానికి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాగే చంద్రబాబు నాయుడిని కనుక ఆదర్శంగా తీసుకొని రేపొద్దున ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి కేసులని, గత ప్రభుత్వాలు పెట్టినటువంటి కేసులు మొత్తం కూడా కొట్టేయించుకుంటే ఇక రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ పూర్తిగా క్లీన్ చీట్గా నాయకులు ఏదైతే తొల్ల చొక్కాలు వేసుకొని బయట తిరుగుతారో ఇప్పుడు క్లీన్ చీట్గా మా పైన ఒక్క కేసు కూడా లేదు అంటూ కాలర్ ఎగిరేసి మరి రోడ్లపైన తిరిగే పరిస్థితి వస్తుంది. ప్రజలకు కొద్దిగా న్యాయస్థానాలపైన నమ్మకం అనేది ఉంది. ఇప్పటికైనా కేసులకు సంబంధించి పిటిషనర్లు వాళ్ళు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు, కేసు కొట్టేశాము అంటే ఒక రకంగా, తర్వాత ఈడీ, సిబిఐ, సిఐడి లాంటివి ఇన్వాల్వ్ అయిపోయినటువంటి కేసుల్లో కూడా తమపై ఉన్నటువంటి కేసుల్ని కొట్టేయించుకుంటే ఇక వీటికి సంబంధించినటువంటి కాపీలు ఏవి కూడా మీరు సంబంధిత పబ్లిక్ డొమైన్లలో పెట్టకపోతే ప్రజలకు న్యాయస్థానాలపైన ఎలా నమ్మకం కలుగుతుంది అనేది
ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరు అంతకు వాళ్ళు వస్తాము, అధికారంలోకి రాగానే మేము కేసులు కొట్టేయించుకుంటాము అంటే ఇది కేసులు పెడతారు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం పైన, ప్రతిపక్షం వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళ కేసులు కొట్టేయించుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళపైన కేసులు. ఇది ఒక చైన్ సిస్టమ్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద న్యాయస్థానాలు ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.